కాదని, మనం తాగుబోతున్నామని వీళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఓకే, పార్థసారథి ఎవరండి? తెలంగాణోడు కాదా? ఇట్రో కంపెనీ పెట్టినటువంటి పార్థసారథి ఎవరు? తెలంగాణ వ్యాపారస్తుడు కాదా? ఈరోజు చాలా కొన్ని కంపెనీలు ఉన్నాయి, మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తెలంగాణలో వ్యాపారం చేసుకోవట్లేరా? మనకు పని చేత కాదా? ఎందుకు చేత కాదు? ప్రభుత్వాలు మన వ్యక్తులకు సహకరిస్తే చేతనవుతుంది. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తే వాళ్ళకే చేతనవుతుంది. స్వర్ణకారులు గెలుపుతున్నారు. కల్పించండి. 80% ప్రాంతం వాళ్ళకి బిజినెస్లు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి. అద్భుతంగా తెలంగాణ ప్రజలు బిజినెస్లు చేసుకుంటున్నారు. 100% మాట్లాడతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను పోలీసు వాళ్ళు అయితే ఏం చట్టం చేయలేదు. న్యాయ పోరాటం మీరు చేసుకోండి బ్రదర్, బట్ ఏమంటారు, ఒక పద్ధతి ఉంటుంది దానికి అని చెప్పారు. 100% ఆవేశంలో వీళ్ళు పొద్దున్న లేస్తే ముస్లింల దగ్గర కొనకండి, తుర్కోల దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజాసింగ్? ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని ఎలా చెప్తాడు? ఓ ప్రజాప్రతినిధి కదా, ఎన్నుకోబడ్డ నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు. మా ప్రాంతేతరుల దగ్గర మేము కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి? ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు? ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి పంచాయతీ ఇప్పుడు ఎందుకు మొదలైంది? ఒక్క ఎంపీ లేనటువంటి ఒక రాజాసింగ్ మాత్రమే ఉంటుండే గతంలో ఎమ్మెల్యే. ఎప్పుడైతే 8 మంది ఎంపీలు వీళ్ళు అయ్యారో అప్పటి నుంచి రోజుకో మత పంచాయతీ ఈ రాష్ట్రంలో. పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ. మాధవీలత గారు బోనం ఎత్తుకుంటే రావాల్సింది నీరసం కాదు, బతుకమ్మ ఆడితే రావాల్సింది నీరసం కాదు. ఆమె ఎత్తుకుంది కదా, మా బోనాలను అవమానించారు మీరు. బోనం ఎత్తుకుంటే అమ్మవారు పూనుకొని శక్తి వస్తుంది. ఈ భూమిని మోసేంత బరువుని శక్తి ఇస్తుంది అమ్మవారు. మీరు యాక్టింగ్ అని క్లియర్గా కనపడ్డది. మీది నాటకం, మతం పేరుతో నాటకం చేస్తున్నారు మీరు. బోనం ఎత్తుకుంటే ఏమైతే బ్రదర్, మంచినీళ్ళు 3 గంటలు ముట్టుకోకుండా అమ్మవారిని, మన అక్కలు, మన చెల్లెళ్ళు బోనం ఎత్తుకొని దించకుండా గుడి దాకా తీసుకెళ్తారు. నాకు నీరసం వస్తుందని అన్నది ఆమె, అన్నదా లేదా? మరి సమాజం పసిగడుతుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరు నిజమైనటువంటి పోరాటం చేస్తున్నారని. ఇప్పుడు నా చేతుల్లో లేదు బ్రదర్. ఇప్పుడు మా లైను, మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా నేను ఒక పార్టీలో ఉన్నాను. పార్టీలకు అతీతంగా మాది ఒక సంఘం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది. నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక మేము దక్షిణాది హక్కుల నుంచి ఎప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నాం. మా పార్టీ ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కొట్లాడుతూ ఉన్నాం. ఓకేనా, పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తాం, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాం. ఈ సమస్యలు మేము కొట్లాడుతున్నాం కదా. వీళ్ళకి ఈ కాదు కావాల్సింది. వీళ్ళకి ఏం కావాలంట, అమ్మవారి గుడి గురించి శ్యామ్ ఏమంటున్నాడు, నా ఎకరం పొలం ఏమంటున్నాడు. రైట్, నేనేం చెప్పాను, అమ్మవారి గుడి గురించి చేస్తే నీకు ఇంత కోపం వచ్చింది కదా. చిన్న జీఆర్ స్వామి అనేటువంటి ఒక సన్నాసి ఏం మాట్లాడాడు, నా సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు వాళ్ళ పైనుంచి ఏమైనా ఊడిపడ్డారా అని మాట్లాడారు చిన్న జీఆర్ స్వామి. ఆయన మీద ఎందుకు రాలేవు, కోపం ఎందుకు రాలేవు నాకు అర్థం కాదు. పోదాం పద, ఆయన మీద న్యాయ పోరాటం చేద్దాం పద. సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణ ఆడపడుచుడు. తెలంగాణ అంటే సమ్మక్క సారక్క అంటే తెలంగాణ. మరి వాళ్ళ గురించి ఆయన అవమానించిందా లేదా? ఆయన మీద కోపం రావాలి కదా. మరి ఎందుకు రాదు మాధవీలతకు? వాడు వీడని మాట్లాడినామంటే ఖబర్దార్ మాధవీలత. ఈ రాష్ట్రమేనా ఏమది, ఇడబుట్టిందేనా ఈమె? విరాంజీ హాస్పిటల్లో ఏమంటారు, ఎవరికి తెలియనటువంటి స్కామ్లు ఎన్నో చేసిందని మీ మీడియాలో చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి. ఏం మాట్లాడుతుంది ఈమె?